రేపు విశాఖలో జరిగే యోగా డే వేడుకను విజయవంతం చేయాలని ఏపీ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు 2 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని, ప్రధానితో కలిసి విశాఖలో సుమారు 3 లక్షల మంది పాల్గొంటారని చెప్పారు. విశాఖలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ యోగా డేకు సంబంధించిన ఏర్పాట్లను విజయానంద్తో పాటు యోగా స్పెషల్ ఆఫీసర్ టి కృష్ణబాబు పరిశీలించారు. 63 దేశాలకు చెందిన వారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారని ఈ సందర్భంగా వారు తెలిపారు. అలాగే 350 మందికి వరకు ఇంటర్నేషనల్ విద్యార్థులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. సందర్భంగా రేపు గౌరవ ప్రధానమంత్రి గారు ఇక్కడ విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు మరి దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు దానికి మన కృష్ణబాబు గారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి దాదాపు ఒక వారం నుంచి ఆయన ఇక్కడే ఉండి మొత్తం అన్ని పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 3 లక్షలకు పైగా ప్రజలతో కలిసి మరి గౌరవ ప్రధానమంత్రి గారు యోగా చేయడం జరుగుతుంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మొత్తం రాష్ట్ర మంత్రివర్గము, అన్ని ప్రజలు అందరూ కూడా ఇందులో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా, విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మనకందరికీ తెలుసు, యోగా అనేది మన ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలుసు. దీన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో, అంటే ప్రజలు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి యోగా కూడా ఒక సాధనంగా వాడుకోవాలనే ఉద్దేశంతో మనం ఒక నెల రోజులు ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. యోగాంధ్ర అని మే 21 నుంచి జూన్ 21 వరకు. అందులో భాగంగా మీరందరూ చూస్తున్న రోజు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాము. దాదాపు 2 కోట్లకు పైగా ప్రజలను కూడా మనము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రెండే మనం టార్గెట్ చేస్తున్నాము. ఒకటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేటింగ్ ఇన్ యోగా లెసన్, అది ఫస్ట్. 25,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ ఒకే వేదికలో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. 15 అంటే 144 ఆసనాలు వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, అవి వేస్తారు. సో ఆ రెండు సుమారు మనకి 63 దేశాల నుంచి స్టూడెంట్స్ కానీ లేకపోతే పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సో మన యూనివర్సిటీస్లో చదివే వాళ్ళు, ఆయుష్కి సంబంధించిన డిఫరెంట్ కాలేజెస్లో చదివే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 350 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, పార్టిసిపెంట్స్ ఇక్కడ సెపరేట్ ఎంక్లోజర్ పెట్టాము. ఆ ఎంక్లోజర్లో పార్టిసిపేట్ చేస్తారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా